హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ 4 స్టార్టింగ్లో మాస్క్ మ్యాన్ చనిపోయిన వాళ్ళని కాలుస్తూ ఉంటారు. అప్పుడే ఆ బాక్సెస్ పైన మనం ఒక సింబల్ని చూడొచ్చు. సేమ్ సింబల్ మనం సీజన్ 1లో కూడా చూసాము. ఆ మాస్క్ మ్యాన్లో కొంతమంది ఆ బాక్సెస్ పైన సింబల్స్ వేసి ఆ బాడీస్ని కాల్చకుండా డాక్టర్ సహాయంతో ఆర్గన్స్ తీసి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళు గేమ్ రూల్స్ బ్రేక్ చేశారని ఫ్రంట్ మ్యాన్ సీజన్ 1లో కొంతమందిని చంపేసి ఉంటాడు. సో వాళ్ళల్లో ఇంకా కొంతమంది ఆర్గన్ ట్రాఫికింగ్ ఇలానే కంటిన్యూ చేస్తున్నారని మనకు ఇక్కడ తెలుస్తుంది. ఓటింగ్లో గేమ్ కంటిన్యూ కావాలని వచ్చినందుకు గీహూన్ బాధపడుతూ కూర్చుని ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి తన ఫ్రెండ్ జంగ్బే వస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన ఒక్కొక్కరికి 20 మిలియన్ మాత్రమే వస్తాయని, ఇంకో గేమ్ ఆడి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్తాడు. దానికి గీహూన్, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా నీలాగే ఇంకొక అతను చెప్పాడని, కానీ అందరూ చనిపోయి చివరికి నేను మాత్రమే మిగిలా అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఫ్రంట్ మ్యాన్ వస్తాడు. అతను ఫ్రంట్ మ్యాన్ అని ఇంకా ఇక్కడ ఎవరికీ తెలియదు. అతని పేరు ఇన్హో. నువ్వు ఆల్రెడీ ఈ గేమ్ని ఆడావు కాబట్టి నెక్స్ట్ గేమ్స్ ఎలా ఉంటాయో మాకు హెల్ప్ చేయమని తను గీహూన్తో అడుగుతాడు. దానికి గీహూన్ వాళ్ళు ఆడింది షుగర్ క్యాండీ గేమ్ అని చెప్తాడు. అందులో 4 షేప్స్ ఉంటాయి. ట్రయాంగిల్ తీసుకుంటే చాలా ఈజీ అని అందరితో చెప్తాడు. అందులో ఒక ఓల్డ్ మ్యాన్ ఈ గేమ్ గురించి ఎక్కువ మందికి చెప్పకుండా మేము మాత్రమే గెలుద్దామని, చాలామంది చనిపోతే మాకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయని చెప్తాడు. దానికి గీహూన్ తను అక్కడికి వచ్చింది అక్కడ ఉండే వాళ్ళని కాపాడేకని, ఇలా చంపేకి కాదని చెప్తాడు. దాంతో ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు 007 యాంగ్సిక్ వాళ్ళ అమ్మ గ్యోంగ్జా జూన్హీ అనే అమ్మాయితో మాట్లాడుతూ ఉంటుంది. తను ఫస్ట్ గేమ్లో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసుకుని ఉంటుంది. సో తనని సేఫ్గా ఉండమని చెప్పి తన ఫుడ్ కూడా ఆ అమ్మాయికే ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇన్హో గీహూన్తో నువ్వు ఆల్రెడీ గేమ్ గెలిచినప్పుడు చాలా డబ్బులు వచ్చి ఉంటాయి, ఆ డబ్బులన్నీ ఏం చేసావని అడుగుతాడు. దానికి గీహూన్ ఆ డబ్బులు నావి కాదు, ఇక్కడ చనిపోయిన వాళ్ళ శవాల నుంచి ఆ డబ్బులు వచ్చాయని, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న డబ్బు కూడా అలాంటిదే అని చెప్తాడు. అంతేకాకుండా తను గేమ్ని కంటిన్యూ చేసేకి ఓటు వేసినందుకు ఇన్హోతో గీహూన్ ఆర్గ్యూ చేస్తాడు. ఇక్కడ ఇన్హో, నేను ఒకవేళ గేమ్ స్టాప్ చేసేకి ఓకే చేసినా కూడా అందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సంతోషంగా ఉండరు అని చెప్తాడు. అప్పుడే దేహో అనే వ్యక్తి అక్కడికి వచ్చి తనని కూడా వాళ్ళ టీంలో తీసుకోమని అడుగుతాడు. తను ఒక ఎక్స్ మరైన్ ఆఫీసర్. జాంగ్బే కూడా ఇక్కడ ఎక్స్ మరైన్ అని తెలుస్తుంది. ఇంకోవైపు మ్యూంగి ఫుడ్ తింటున్నప్పుడు అక్కడికి థానోస్ ఇంకా తన ఫ్రెండ్స్ వస్తారు. తన వల్లే క్రిప్టోలో చాలా లాస్ వచ్చిందని, ఇప్పుడు గేమ్ ఆడి ఆ డబ్బుల్ని తనే తీర్చాలని మ్యూంగిని కొడతారు. ఇన్హో వాళ్ళని ఆపేకి వస్తాడు. ఇక్కడ థానోస్ అతనితో వెళ్ళి నీ పిల్లలకి చెప్పమని అంటాడు. పిల్లలు అనగానే ఇన్హోకి చాలా కోపం వస్తుంది. దాంతో తనని ఇంకా తన ఫ్రెండ్స్ని ఇక్కడ తను చాలా ఘోరంగా కొడతాడు. ఎనీహో దానివల్ల ఇక్కడ మ్యూంగి తప్పించుకుంటాడు. కిమ్ జున్ హీకి తను చూసిన గాంగ్సుకే గుర్తుకు వస్తూ ఉంటాడు. మేబీ తను ఇక్కడ చనిపోతే ఆ చిన్న పాపకి ఏమవుతుంది అని తను ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ నిద్రపోకుండా ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటారు. అప్పుడే గీహూన్ దగ్గరికి ఇన్హో వచ్చి కూర్చుంటాడు. తన వైఫ్కి లివర్ డ్యామేజ్ ఉందని టెస్ట్ చేయించేటప్పుడు తను ప్రెగ్నెంట్ అని తెలిసింది, కానీ తను అబార్షన్ చేయించుకోలేదు. తన ట్రీట్మెంట్కి నేను చాలా అప్పు చేశానని, అలాగే ఇప్పటికీ కూడా డోనర్ దొరకట్లేదు. తనని కాపాడుకునేకి నాకు ఈ డబ్బు చాలా అవసరమని చెప్తాడు. తను ఫస్ట్ టైం గేమ్ ఆడికి వచ్చినప్పుడు తన వైఫ్ హాస్పిటల్లో ఉన్నది నిజమే. తన కోసమే ఇన్హో ఆ గేమ్కి వచ్చి ఉంటాడు. కానీ తను ఆ గేమ్ గెలిచే సమయానికి చనిపోయి ఉండొచ్చు. దాని తర్వాతే తను ఫ్రంట్ మ్యాన్గా మారిపోయి ఉండొచ్చు. మేబీ ఈ స్టోరీలో తర్వాత మనకు తెలుస్తుందేమో చూద్దాం. ఇంకోవైపు ఆ మాస్క్ మ్యాన్ కొంతమంది బాడీస్ నుంచి ఆర్గాన్స్ తీస్తూ ఉంటారు. చాలా బాడీస్ నుంచి ట్రై చేస్తారు, కానీ ఎక్కువ ఆర్గాన్స్ రావు, అన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ ప్లేయర్స్ని వాళ్ళు పూర్తిగా చంపకుండా లెగ్స్ పైన షూట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఆర్గాన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ కిమ్ జున్ హీ మాత్రం ఆ ప్లేయర్స్ని పూర్తిగా చంపేస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్కి తెలియజేస్తారు. ఫ్రంట్ మ్యాన్ లేడు కాబట్టి వేరే అతన్ని ఇన్ఛార్జ్గా పెట్టి ఉంటాడు. తనే ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ అంతా చేస్తూ ఉంటాడు. ఆ ఇన్ఛార్జ్ కిమ్ జున్ హీ మొత్తం అందరినీ చంపేస్తుందని తెలుసుకొని తనని మాట్లాడేకి అతని దగ్గరికి పిలిపించుకుంటాడు. నార్త్ కొరియా నుంచి తన సీనియర్ని చంపేసి సౌత్ కొరియాకి వచ్చేసినప్పుడు ఈ ఇన్ఛార్జే తనని కాపాడి ఉంటాడు. ముందు నువ్వు నేను చెప్పిందంతా చేసి దానివని ఇప్పుడు ఎందుకు చేయట్లేదని బాస్కి దొరికిపోతామని భయపడుతూ మేమేమి గేమ్ రూల్స్ని బ్రేక్ చేయట్లేదు అని చెప్తాడు. దానికి కిమ్ జున్ హీ, మీరు ఫస్ట్ కలిసినప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు లైఫ్లో ఓడిపోయి ఉంటారని, వాళ్ళని చంపి ముక్తిని కలిగిద్దామని చెప్పినందుకే నేను ఇక్కడికి వచ్చానని,
కానీ మీరే ఇప్పుడు ఇక్కడ మారిపోయి ఇలా అంతా చేస్తున్నారని చెప్తుంది. వాళ్ళు ఎలాగో చనిపోతున్నారు, వాళ్ళ బాడీ ఆర్గాన్స్ తీసుకొని అమ్ముకుంటే అందులో తప్పేముందని అతను చెప్తాడు. కానీ కిమ్ జున్హీ మాత్రం మీరేమన్నా చేసుకోండి, నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు జున్హో తన రిజిగ్నేషన్ లెటర్ని ఇచ్చేసి ఉంటాడు. కానీ దాన్ని వాళ్ళ చీఫ్ ఆపేసి ఉంటారు. ఇప్పుడు గీహున్ కనపడకపోవడంతో అతన్ని వెతికేకి వాళ్ళ హెల్ప్ కోసం జున్హో వెళ్తాడు. తను ఎంత చెప్పినా వినకుండా తన పై ఆఫీసర్ అతనిపైన అరుస్తారు. ఎవిడెన్స్ లేకుండా నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావని, నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తారు. తన చీఫ్తో ఇక్కడ జున్హో రెసిగ్నేషన్ లెటర్ని ప్రాసెస్ చేసి అతన్ని పంపేయమని చెప్తాడు. పోలీసుల సైడ్ నుంచి ఏ హెల్ప్ దొరకకపోవడంతో గీహున్ని ఎలాగైనా మేమే కనిపెట్టాలని జే చెప్తాడు. జున్హోతో జే మాట్లాడుతూ ఉండడం చూసి కెప్టెన్ అసలు ఏం జరిగిందని అడుగుతాడు. దానికి జే తనకి స్టోరీ మొత్తం చెప్తాడు, గీహున్ గురించి, తను ఇప్పుడు గేమ్లో ఉండడం గురించి మొత్తం. సో ఆ కెప్టెన్ కూడా ఎలాగైనా సరే మేము ఆ ఐలాండ్ని కనిపెడదామని చెప్తాడు. దానికోసమే జున్హో 2 ఇయర్స్గా వెతుకుతున్నాడని, నేను ఇంకా దాన్ని నమ్మలేదని చెప్తాడు. ఇంకోవైపు గేమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ ట్రయాంగిల్ షేప్ దగ్గర నిలబడతారు. ఆ ట్రయాంగిల్ని చూసి ఇక్కడ గీహున్ చాలా భయపడతాడు. అక్కడున్న వాళ్ళందరూ నిన్ను నమ్మే మేము ఈ లైన్లో నిలబడామని చెప్పి అతన్నే బ్లేమ్ చేసి తన పైన అరుస్తూ ఉంటారు. అప్పుడే సడన్గా తను నిద్ర నుంచి లేస్తాడు. తను నిజానికి ఇదంతా కలగంటూ ఉంటాడు. మేబీ గేమ్లో ఏమన్నా తప్పు జరిగితే అందరూ తననే బ్లేమ్ చేస్తారని తను భయపడుతూ ఉండొచ్చు. అప్పుడే మనకు మ్యూంగి జున్హీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. జున్హీ కూడా తన మాటలు విని క్రిప్టోలో చాలా నష్టపోయి ఉంటుంది. అలాగే మ్యూంగి మాటలు విని ఆ చైల్డ్ని అబార్షన్ చేయించకుండా తనే పెంచుకోవడానికి డిసైడ్ అయ్యి ఉంటుంది. తను గేమ్లోకి వచ్చిన విషయం ఇక్కడ మ్యూంగికి ఇప్పుడే తెలిసి ఉంటుంది. ఈ చైల్డ్కి ఫాదర్ లేకపోయినా ఇక్కడి నుంచి డబ్బులు సంపాదించుకొని వెళ్ళి నేనే పెంచుకుంటా అని చెప్తుంది. సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఇక్కడ థానోస్ తన లాకెట్లో ఉన్న డ్రగ్స్ని తీసుకుంటాడు. అందరూ కలిసి గేమ్ జరిగే చోటుకి వస్తారు. కానీ అక్కడ ఆ షుగర్ క్యాండీ గేమ్ ఉండదు. తన డ్రీమ్లో లాగే ఇక్కడ తను చెప్పింది ఈ గేమ్ కాదని అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్లేమ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మధ్యలోకి ఇన్హో వచ్చి వాళ్ళని ఆపేస్తాడు. అప్పుడే మైక్లో 5 మెంబర్స్ టీమ్స్ని ఇక్కడ తయారు చేసుకొని రెడీగా ఉండండి అని చెప్తారు. దానికి 10 మినిట్స్ టైం ఇస్తారు. వాళ్ళ టీంలో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు, గీహున్, ఇన్హో, డేహో, జుంగ్బే. మ్యూంగి జున్హీ దగ్గరికి వచ్చి తన టీంలో చేరమని చెప్తాడు. కానీ తన దగ్గరికి వెళ్లకుండా జున్హీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ గేమ్ మొత్తం మనకు మెయిన్ లీడ్స్ ఉన్న 2 టీమ్స్ పైన ఫోకస్ అయ్యి ఉంటుంది. సో సెకండ్ టీం వచ్చి యాంగ్షిక్, తన నంబర్ 007, వాళ్ళమ్మ గ్యోమ్జా, హ్యూన్జు, ఇంకా తన ఫ్రెండ్. వాళ్ళ టీంలో ఒక పర్సన్ తక్కువ అయ్యాడని వాళ్ళు ఒక షామాన్ని తీసుకుంటారు. ఇంకోవైపు థానోస్ తన టీంలో ఆల్రెడీ 3 ఉంటారు. సో ఇంకో అమ్మాయిని అబ్బాయిని తను రిక్రూట్ చేసుకుంటాడు. జూనీని గీహున్ టీం వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే తను ప్రెగ్నెంట్ కాబట్టి తనని కాపాడేకి టీంలో తీసుకుంటారు. ఇక్కడ గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 5 మెంబర్స్ కాళ్ళకి కలిపి కట్టేస్తారు. 5 మినిట్స్లో 5 గేమ్స్ ఆడి గెలవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ మాత్రమే ఆడగలరు. సో అందులో ఫస్ట్ గేమ్ వచ్చి రైల్వే స్టేషన్లో ఆ సేల్స్ మ్యాన్ ఆడే గేమ్. సెకండ్ గేమ్ ఫ్లయింగ్ స్టోన్, ఒక రాయిని ఇంకో రాయితో కొట్టాలి. ఇంకో గేమ్ 5 స్టోన్స్తో ఆడాలి. దీన్ని అందరూ చిన్నప్పుడు చాలా ఆడి ఉంటారు. ఫోర్త్ గేమ్ ఒక బొంగరాన్ని తిప్పాలి. ఫిఫ్త్ గేమ్ ఒక చిన్న వస్తువుని తీసుకొని కింద పడకుండా 5 టైమ్స్ గాల్లోనే కిక్ చేస్తూ ఉండాలి. ఆ 5 గేమ్స్లో ఎవరు ఏది ఆడాలి అని అందరూ డిసైడ్ చేసుకుంటారు. ఫస్ట్గా ఆడేకి 2 టీమ్స్ వెళ్తాయి. ఈ గేమ్ ఆడేకి సింపుల్గా ఉన్నా కూడా 5 మినిట్స్లో కంప్లీట్ చేయాలనే టెన్షన్తో వాళ్ళు సరిగ్గా ఆడలేకపోతూ ఉంటారు. 2 టీమ్స్ కూడా ఆ గేమ్స్ని కంప్లీట్ చేసేకి చాలా ట్రై చేస్తాయి. కానీ 5 మినిట్స్లో ఆ 2 టీమ్స్ గేమ్స్ని కంప్లీట్ చేయలేకపోతాయి. దాంతో ఆ 2 టీమ్స్ని ఇక్కడ అందరి ముందర కాల్చి చంపేస్తారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఇంకా భయపడిపోతారు. ఆ బాడీస్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక అతను బ్రతికే ఉంటాడు. తన బాడీ ఆర్గాన్స్ని తీసుకుంటారని చెప్పి ఇక్కడ కిమ్ జున్హీ ఆ బాక్స్ని ఓపెన్ చేపించి అతన్ని ఇంకోసారి కాల్చి చంపేస్తుంది. వాళ్ళ పనికి అడ్డం వస్తుందని ఇక్కడ కొంతమంది మాస్క్ మ్యాన్ తనపైన కోపంగా ఉంటారు. నెక్స్ట్ గేమ్ ఆడేకి హ్యుంజు టీం రెడీ అవుతుంది. దీంతో ఎపిసోడ్ 4 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో వాళ్ళు గేమ్ని స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక గేమ్ని ఆడుకుంటూ ముందుకు వెళ్తారు. ఫస్ట్ గేమ్ని 95 నంబర్ ఉన్న అమ్మాయి గెలుస్తుంది. సెకండ్ గేమ్ని ఇక్కడ యోంగ్షిక్ చాలా కష్టపడి గెలుస్తాడు. ఒక్కో గేమ్ గెలుస్తుంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళని చీర్ చేస్తూ ఉంటారు. ఆ 5 స్టోన్స్ గేమ్ని ఇక్కడ గ్యోమ్జా కంప్లీట్ చేస్తుంది.
బొంగరాన్ని తిప్పేకి ఇక్కడ షామాన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తన వల్ల కాకపోవడంతో మేమందరం ఇక్కడే చనిపోతామని తను బాధపడుతుంది. ఆ షామాన్ సరిగ్గా ట్రై చేయట్లేదని హ్యూంజు తనని కొట్టి బెదిరిస్తుంది. సరిగ్గా చేయమని చెప్పడంతో ఆమె భయపడుతూ ఎలాగో అలా ఆ బొంగరాన్ని తిప్పుతుంది. చివరికి హ్యూంజు ఆ వస్తువుని 5 టైమ్స్ గాల్లో కిక్ చేసి ఆ గేమ్ని కంప్లీట్ చేస్తుంది. సో వాళ్ళు సంతోషంతో అక్కడ నుండి విన్నింగ్ లైన్ని క్రాస్ చేస్తారు. అలాగే కొన్ని గెలిచిన టీమ్స్ని చూపిస్తారు. ఆ ఓల్డ్ మ్యాన్ టీం, గంగ్సుక్ టీం, మియోంగి ఉన్న టీం కూడా గెలిచేసి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థానోస్ టీం కూడా గేమ్ గెలిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి గీహున్ టీం మాత్రమే మిగులుతుంది. సో వాళ్ళు కూడా ఆ గేమ్ని స్టార్ట్ చేస్తారు. అందరూ ఫస్ట్ ట్రైలోనే ఆ గేమ్ని గెలిచేస్తూ ఉంటారు. సో ఇన్హో టర్న్ వస్తుంది. తను బొంగరాన్ని తిప్పాలి. కావాలనే తను ఆ బొంగరాన్ని తిప్పకుండా కింద పాడేస్తూ ఉంటాడు. తన టీంని భయపెట్టేకి కావాలని తనే ఇలా చేస్తూ ఉంటాడు. కొన్ని సెకండ్స్ మిగిలి ఉండగా ఆ గేమ్ని కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ త్వరగా ముందుకు వెళ్ళి గీహున్ తన గేమ్ని కూడా కంప్లీట్ చేస్తాడు. 1 సెకండ్ మిగిలి ఉండగా వాళ్ళు ఫినిష్ లైన్ని క్రాస్ చేస్తారు. దాంతో ఎలాగో అలా వాళ్ళు ఆ గేమ్ని కంప్లీట్ చేస్తారు. కానీ వాళ్ళ ఆపోజిట్ టీం కంప్లీట్ చేయలేకపోతుంది. దాంతో వాళ్ళు ఇక్కడ చనిపోతారు. గేమ్ కంప్లీట్ చేసి లోపలికి వెళ్ళాక అందరూ చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. వాళ్ళ టీమ్స్తో వాళ్ళ స్టోరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకోవైపు కిమ్చుని తన రూమ్కి వెళ్ళినప్పుడు వెనుక నుంచి 2 మాస్క్ మ్యాన్ వచ్చి తన పైన అటాక్ చేస్తారు. వాళ్ళ ఆర్గన్ బిజినెస్కి తను కావాలనే అడ్డం వస్తుందని, ఇంకోసారి అలా చేస్తే చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. వార్నింగ్గా తన ఫేస్ పైన ఒక ఘాటు పెట్టి వెళ్తారు. ఇప్పటిదాకా అందరూ నంబర్స్తో పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడే వాళ్ళందరూ ఒకరికొకరు నేమ్స్ని చెప్పుకుంటారు. అప్పుడే మాస్క్ మ్యాన్ అక్కడికి వచ్చి ఇప్పుడు జరిగిన గేమ్లో 110 మెంబర్స్ చనిపోయారని చెప్తాడు. అలాగే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఒక్కొక్కరికి 78 మిలియన్ వస్తాయని చెప్తాడు. అందులో కొంతమంది ఇక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోవాలని ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ డబ్బులు మా అప్పులకి సరిపోవని ఇంకా గేమ్ ఆడాలని అనుకుంటూ ఉంటారు. ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇన్హో రెడ్ని ప్రెస్ చేసి ఓటింగ్ని స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ ఓల్డ్ ఉమెన్ కొడుకు యాంగ్షిక్ మాత్రం బ్లూ బటన్ని ప్రెస్ చేసి గేమ్ని కంటిన్యూ చేయాలని చెప్తాడు. అది చూసి ఆ ఓల్డ్ ఉమెన్ చాలా బాధపడుతుంది. హ్యూంజు కూడా బ్లూ బటన్నే ప్రెస్ చేస్తుంది. అక్కడ ఓట్ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఓల్డ్ మ్యాన్ కావాలనే అందరినీ రెచ్చగొడతాడు. ఒక్కొక్కరికి 78 మిలియన్ ఇస్తే మా అప్పులు ఏ విధంగా కూడా తీరవని చెప్పి ఇంకో గేమ్ ఆడాలని అందరినీ రెచ్చగొడతాడు. సో నో అని 116 ఓట్స్ వస్తాయి, ఎస్ అని 139 ఓట్స్ వస్తాయి. దాంతో ఆ గేమ్ని ఆపకుండా థర్డ్ లెవెల్కి తీసుకొని వెళ్తారు. ఇక్కడ గేమ్జా యాంగ్షిక్ పైన కోపంగా ఉంటుంది. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నీకు తెలియకుండా నాకు చాలా అప్పు ఉందని, అది తీర్చేకి నేను గేమ్ ఆడాలని అనుకున్నా అని చెప్తాడు. ఇంకోవైపు జాంగ్బే కూడా గేమ్ని కంటిన్యూ చేయాలని ఓట్ వేసి ఉంటాడు. తను సపరేట్గా వెళ్ళి కూర్చుంటాడు. కానీ డేహు అతని దగ్గరికి వెళ్ళి గ్రూప్లోకి పిలుచుకొని వచ్చి కూర్చోబెడతాడు. ఇక్కడ జుంగ్బే అలా ఓట్ చేసినందుకు వాళ్ళందరితో సారీ చెప్తాడు. తనకి కూడా చాలా అప్పు ఉందని, అది తీర్చేకే తను అలా చేశా అని అంటాడు. గేమ్జా హ్యూంజు దగ్గరికి వెళ్ళి తను ఎందుకు అలా ఓట్ చేసింది అని అడుగుతుంది. దానికి హ్యూంజు తను ముందు అబ్బాయిలా ఉండేదని, తను పూర్తిగా అమ్మాయిగా మారేందుకు సర్జరీస్ కోసం చాలా డబ్బులు అవసరమని చెప్తుంది. తను ఆ డబ్బులు తీసుకొని సర్జరీస్ చేయించుకొని బ్యాంకాక్కి వెళ్ళిపోతానని, అక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని చెప్తుంది. ఇంకోవైపు రాత్రి పనుకునేటప్పుడు గీహున్ మొత్తం సెక్యూరిటీ లాగా ఆ బెడ్స్ అన్ని అడ్డంగా పెట్టి అందరికీ పనుకోమని చెప్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడగడంతో అతను నేను ఇంతకుముందు గేమ్లో చూశానని, రాత్రిపూట డబ్బుల కోసం ఇక్కడున్న వాళ్ళందరూ ఏమైనా చేయగలరని చెప్తాడు. ఇంకోవైపు పోలీస్ హెల్ప్ లేకుండా జున్హో జే మెంబర్స్ని తీసుకొని 2 షిప్స్గా డివైడ్ అయ్యి ఆ ఐలాండ్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. 3వ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో అందరూ ఆ గేమ్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి అక్కడ మొత్తం 255 మెంబర్స్ ఉంటారు. సో అందరినీ అక్కడ రౌండ్గా ఉండే ఒక ప్లాట్ఫామ్ పైన నిలబడమని చెప్తారు. ఒక సాంగ్ ప్లే అవుతుంది. వాళ్ళు సడన్గా సాంగ్ ఆపి ఒక నంబర్ని చెప్తారు. వాళ్ళు 4 అని చెప్తే 10 సెకండ్స్లో 4 మెంబర్స్గా టీం డివైడ్ అయ్యి పక్కనే ఉన్న రూమ్స్లోకి వెళ్ళి లాక్ చేసుకోవాలి. ఎవ్వరూ రూమ్లోకి వెళ్లకుండా మిగిలిపోయిన వాళ్ళని కాల్చి చంపేస్తారు. అలాగే వాళ్ళు 6 అని చెప్పినప్పుడు 5 మెంబర్స్ రూమ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళని కూడా కాల్చి చంపేస్తారు. దీంతో ఎపిసోడ్ 5 ఇక్కడే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 6 స్టార్టింగ్లో గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నంబర్ చెప్పి వాళ్ళు 30 సెకండ్స్ టైం ఇస్తారు. ఫస్ట్ నంబర్ 10. సో 10 మెంబర్స్ రూమ్లోకి వెళ్ళాలి. అప్పుడే ఇక్కడ గీహున్ ఇంకా హ్యూంజు 2 టీమ్స్ కలిపి రూమ్లోకి వెళ్తారు. బయట మిగిలిపోయిన వాళ్ళని
కాల్చి ఇక్కడ చంపేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు కిమ్ చున్ హీని భయపెట్టారు కాబట్టి తను మధ్యలోకి రాకపోవడంతో అక్కడుండే ప్లేయర్స్ని పూర్తిగా చంపకుండా సగం సగం చంపి ఆ బాడీస్ని ఆర్గాన్ ట్రాఫికింగ్ కోసం తీసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఈసారి చెప్పే నంబర్ 4. హ్యూంజు టీంలో ఆ షామాన్ని అక్కడే వదిలేసి 4 మెంబర్స్ లోపలికి వెళ్ళిపోతారు. గీహున్ టీంలో ఇన్హో వాళ్ళందరినీ లోపల పంపించేసి మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్పి తను వేరే టీంతో వెళ్తాడు. సో ఈ 2 టీమ్స్ బ్రతికిపోతాయి. ఇంకోవైపు థానోస్ కూడా తన టీంలో ఒక మెంబర్ని బయటే వదిలేసి వచ్చేసి ఉంటాడు. ఒక రూమ్లో 4 మెంబర్స్ కాకుండా 3 మెంబర్సే ఉంటారు. దాంతో వాళ్ళని కాల్చి చంపేస్తారు. మూడోసారి 3 మెంబర్స్ అని చెప్తారు. గీహున్ ఇంకా ఇన్హో మిగిలిన ముగ్గురిని లోపలికి పంపేస్తారు. ఇక్కడ ఓల్డ్ మెన్ని తన కొడుకు వేరే వాళ్ళతో వెళ్ళిపోయి బయటే వదిలేస్తాడు. అప్పుడే గీహున్ ఇంకా ఇన్హో గ్యోమ్జాని లోపలికి పిలుచుకొని వెళ్తారు. సో ఈసారి ఎలాగో అలా గ్యోమ్జా వల్ల వాళ్ళు తప్పించుకున్నారు. బయటికి వెళ్ళాక తన కొడుకు వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ సారీ చెప్తాడు. ఇంకోసారి ఏం జరిగినా కూడా ఇలా చెయ్యనని చెప్తాడు. నెక్స్ట్ టైం 6 నంబర్ వస్తుంది. సో 4 లేడీస్ 2 జెంట్స్ని ఇన్హో గీహున్ పంపేస్తారు. వాళ్ళు రూమ్లోకి వెళ్తున్నప్పుడు అందులో ఒక అమ్మాయి కింద పడిపోతుంది. సో అప్పుడే టైం అయిపోతూ ఉంటుంది. అక్కడికి మ్యూంగి వచ్చి డోర్ని లాక్ చేసేస్తాడు. ఆ అమ్మాయి బయటే ఉండిపోతుంది. సో తనని ఇక్కడ చంపేస్తారు. ఇక్కడ హ్యూంజు కోపంతో ఎందుకు ఇలా చేశావని మ్యూంగిని కొడుతుంది. ఆ అమ్మాయి కింద పడిపోయింది, నేను రాకపోయి ఉంటే బయట ఆ అమ్మాయి లోపల మీరు అందరూ చనిపోయేవారని ఇక్కడ మ్యూంగి చెప్తాడు. ఇక్కడ హ్యూంజు తన ఫ్రెండ్ చనిపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ రౌండ్. ఈసారి 2 అనే నెంబర్ వస్తుందని, ఎందుకంటే ఇక్కడ 50 రూమ్స్ ఉన్నాయి, మేమందరం 126 మెంబర్స్ ఉన్నాము, 26 మెంబర్స్ చనిపోతారు అని చెప్పి ఇక్కడ ఇన్హో చెప్తాడు. మ్యూజిక్ స్టాప్ అయ్యి 2 అని చెప్పగానే ఒక్కొక్కరు తన పార్ట్నర్స్ చేతులు పట్టుకొని పరిగెత్తుకుంటూ రూమ్స్ కోసం వెళ్తారు. అందరికీ వాళ్ళ వాళ్ళ రూమ్స్ దొరుకుతాయి. కానీ ఇక్కడ ఇన్హో ఇంకా జంగ్బే వెళ్తూ ఉంటారు. వాళ్ళ రూమ్లో ఆల్రెడీ ఎవరో ఉంటారు. సో ముగ్గురు ఉంటే వాళ్ళని చంపేస్తారని టైం పూర్తి అవ్వకముందే ఇక్కడ ఇన్హో అతన్ని చంపేస్తాడు. సో అది చూసి జాంగ్బే ఇక్కడ చాలా భయపడిపోతాడు. గేమ్ పూర్తవుతుంది. సో ఇక్కడ మొత్తం 100 మెంబర్స్ మిగిలి ఉంటారు. ఇంకోవైపు జున్హో ఒక ఐలాండ్ దగ్గరికి చేరుకుంటాడు. తన డ్రోన్ ద్వారా ఏదో ఐలాండ్లో డోర్ ఉన్నట్లు తను కనిపెడతాడు. సో ఇక్కడ మ్యూంగి జున్హీతో ఇప్పటికే మా ఇద్దరికి చాలా డబ్బులు వస్తుందని, మేము బయటికి వెళ్ళి నా అప్పులన్నీ తీర్చేయచ్చని, అలాగే మిగిలిన డబ్బులతో స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసి మేమిద్దరం హ్యాపీగా ఉండొచ్చని చెప్తాడు. దానికి జున్హీ మన డబ్బులు కాదని నా డబ్బులు నీకు ఇవ్వనని చెప్తుంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక నా డబ్బులతో నా పాపని నేనే పెంచుకుంటా అని తను చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో అక్కడ అందరూ 100 మెంబర్స్ ఉన్నారు. గేమ్ని ఆపేయాలంటే వాళ్ళకి 51 ఓట్స్ రావాలి. సో వాటి గురించి వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మాస్క్ మ్యాన్ వస్తారు. ఇక్కడ వాళ్ళకు వచ్చే ప్రైజ్ మనీని చూపిస్తారు. ఒక్కొక్కరికి దాదాపుగా 300 మిలియన్ వరకు వస్తూ ఉంటాయి. సో ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఎస్ అని ఓట్ వేసిన వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ నో అని ఓట్ వేస్తారు. అందులో జాంగ్బే, హ్యూంజు ఇంకా యంగ్షిక్ కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ఓటు వేసినా కూడా అక్కడ చివరికి ఆ ఓట్స్ 50-50గా డ్రా అవుతాయి. దాంతో ఆ మాస్క్ మ్యాన్ మీ అందరికీ ఆలోచించుకునేకి ఇంకో రోజు ఇస్తామని, మళ్ళీ ఇంకోసారి ఓటింగ్ జరుగుతుందని ఇక్కడ వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జున్హో తన మనుషులతో ఐలాండ్లోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళకి కనిపించిన ఒక డోర్ని ఓపెన్ చేసేకి ట్రై చేస్తారు. కానీ ఆ డోర్ ఇక్కడ బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో వాళ్ళ మనిషి ఒకడు ఇక్కడ చనిపోతాడు. అప్పుడే ఇక్కడ కెప్టెన్ గాయాలతో మేము ఇక్కడ సర్చ్ స్టార్ట్ చేయలేమని చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం ఆ దెబ్బలకి కట్టుకొని సర్చ్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతారు. ఇంకోవైపు గేమ్లో నో అని ఓట్ వేసిన ఒక వ్యక్తిని భయపెట్టి థానోస్ నెక్స్ట్ డే ఓటింగ్ జరిగినప్పుడు ఎస్ అని వేపించేలా ట్రై చేయాలని చూస్తాడు. అతన్ని భయపెడుతున్నప్పుడు అప్పుడే అక్కడికి మ్యూంగి వస్తాడు. భయపెట్టి అలా ఓట్స్ వేపించకూడదని తనతో గొడవ పడతాడు. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇక్కడ బ్లూ టీమ్కి రెడ్ టీమ్కి మధ్య గొడవగా మారిపోతుంది. సో ఎస్ చెప్పిన వాళ్ళు నో చెప్పిన వాళ్ళు ఇక్కడ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవలో థానోస్ మ్యూంగిని కొడుతూ ఉంటాడు. ఇక్కడ కోపంలో మ్యూంగి తన దగ్గర ఉన్న ఒక ఫోర్క్తో థానోస్ గొంతులో గుచ్చి అతన్ని చంపేస్తాడు. దీంతో ఎపిసోడ్ 6 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఇంకా మిగిలింది లాస్ట్ ఎపిసోడ్ 7. అందరూ బయట కూర్చొని ఉంటారు. అప్పుడే కొంతమంది ఎలిమినేట్ అయినట్లు స్పీకర్లో చెప్తారు. అసలు వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడే బాత్రూంలో గొడవ పడిన వాళ్ళందరూ వస్తారు. సో అందులో 6 మెంబర్స్ చనిపోయి ఉంటారు. గొడవ స్టార్ట్ చేసింది రెడ్ వాళ్ళు అని కాదు బ్లూ వాళ్ళు అని
వాళ్ళలో వాళ్ళు ఇక్కడ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే బోట్లో ఆ కెప్టెన్ వాళ్ళ డ్రోన్ని పాడు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అతను చూసుకుంటాడు. ఆ కెప్టెన్తో అసలు ఏం చేస్తున్నావు అని అడగడంతో తనని చూసేశాడని కెప్టెన్ అతన్ని చంపి నీళ్ళల్లోకి పారేస్తాడు. అప్పుడే మనకు ఇక్కడ ఇంకో విషయం తెలుస్తుంది. మేబీ నిజానికి ఈ కెప్టెన్ ఆ స్క్విడ్ గేమ్ వాళ్ళ మనిషి అయ్యి ఉండొచ్చు. జున్హోకి ఆ ఐలాండ్ దొరకకుండా ఇప్పటిదాకా 2 years నుంచి రాంగ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండొచ్చు. గేమ్లో రెడ్ టీం వాళ్ళు బ్లూ టీం వాళ్ళు వాళ్ళ కౌంట్స్ని చూసుకుంటారు. రెడ్ టీం వాళ్ళు బ్లూ టీం వాళ్ళకంటే ఎక్కువ ఉంటారు. సో బ్లూ టీంలో 4 members చనిపోయి ఉంటారు, రెడ్ టీంలో 2 members. రేపు ఎలాగైనా గేమ్ ఆపేయచ్చని రెడ్ టీం వాళ్ళు అనుకుంటారు. కానీ బ్లూ టీం వాళ్ళు రేపు గేమ్ ఆగిపోతుందని నైట్ లైట్ ఆఫ్ అయ్యాక వాళ్ళపైన అటాక్ చేసేకి డిసైడ్ అవుతారు. సో ఇక్కడ గీహున్ లైట్ ఆఫ్ అయ్యాక వాళ్ళందరూ మా పైన అటాక్ చేస్తారని మేమందరం బెడ్స్ కింద దాక్కోవాలని చెప్తాడు. అందరినీ కాపాడదామని అందులో ఒకరు చెప్తే ఇక్కడ గీహున్ దానికి ఒప్పుకోకుండా వాళ్ళు వచ్చి అటాక్ చేశాక మేము దాక్కుందామని, సో కొంతమంది చనిపోయిన తర్వాత గార్డ్స్ వచ్చి వాళ్ళని ఆపేకి లోపలికి వస్తారు. సో అప్పుడు సడన్గా మేము బయటకు వచ్చి ఆ గార్డ్స్ దగ్గర నుంచి గన్స్ లాక్కొని వాళ్ళని చంపేద్దామని చెప్తాడు. ఇలాగే ఆడుకుంటూ పోతే మేమందరం చస్తామని, మేము తప్పించుకునేకి ఇదొక్కటే అవకాశం అని వాళ్ళందరినీ చెప్పి ఒప్పిస్తాడు. ఆ గన్స్ లాక్కొని వాళ్ళు కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రంట్ మ్యాన్ని చంపేయాలని ప్లాన్ చేసుకుంటారు. అసలు గీహున్ మనుషుల్ని కాపాడేకి వచ్చి ఇక్కడ చాలామందిని చనిపోయేకి ఎలా వదిలేస్తాడో అసలు తన ప్లాన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళు ప్లాన్ వేసినట్టుగా లైట్ ఆఫ్ అవుతుంది. బ్లూ టీం వాళ్ళు వాళ్ళపైన అటాక్ చేసేకి వస్తారు. సో వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం ఒక బెడ్ కిందకి వెళ్ళి దాక్కుంటారు. సో బెడ్స్ పైన ఒకరినొకరు చంపుకొని ఇక్కడ చాలామంది చనిపోతారు. వాళ్ళని ఆపేకి గన్స్ తీసుకొని లోపలికి గార్డ్స్ వస్తారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం దాక్కున్న వాళ్ళు గార్డ్స్ వచ్చాక సడన్గా బయటికి వచ్చి వాళ్ళ గన్స్ లాక్కుంటారు. అక్కడికి వచ్చిన మాస్క్ మెన్లందరినీ చంపి వాళ్ళ గన్స్ అన్ని లాక్కొని ఒక చోట పెడతారు. వాళ్ళ టీంలోకి గంగ్సుక్ కూడా వస్తాడు. అలాగే గన్స్ అన్ని ఒక చోట పెట్టి ఈ గేమ్ నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళని చంపాలని వాళ్ళతో పాటు ఇంకా ఎవరన్నా వస్తారా అని అడుగుతారు. వాళ్ళ టీంలోకి ఇంకో 2 వచ్చి చేరుతారు. సో అందరూ కలిసి గన్స్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తారు. ఇక్కడ ఓల్డ్ ఉమెన్ భయపడి తన కొడుకుని వాళ్ళతో పాటు పంపించదు. హ్యూన్జు ఒక సోల్జర్ కాబట్టి తనకు గన్స్ గురించి బాగా తెలుసు. అందరికీ ఆ గన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ గన్స్ గురించి బాగా తెలిసేలాగా ట్రైనింగ్ ఇస్తుంది. ఆ మాస్క్ మెన్లో ఒకరిని చంపకుండా అలానే పెట్టి తనని కంట్రోల్ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్తారు. సో వాళ్ళు కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడే ఇంకా కొంతమంది మాస్క్ మెన్ వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తారు. సో 2 గ్యాంగ్స్ మధ్య ఇక్కడ పెద్ద ఫైరింగ్ జరుగుతుంది. చాలా మాస్క్ మ్యాన్ ఇక్కడ చనిపోతారు. ఒకవైపు హ్యూన్జు వాళ్ళు మాస్క్ మ్యాన్ని కాలుస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని గియోహున్ ఇంకా జాంగ్బే కంట్రోల్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు. హ్యూన్జు వాళ్ళ దగ్గర బుల్లెట్స్ అయిపోతూ ఉంటాయి. బుల్లెట్స్ తీసుకొని వచ్చేకి డేహో ఫస్ట్లో వాళ్ళు చంపిన బాడీస్లో ఎక్స్ట్రా మ్యాగజైన్స్ ఉంటాయని తీసుకొని వచ్చేకి మళ్ళీ రివర్స్ వస్తాడు. ఇంకోవైపు ఇన్హో నేను కంట్రోల్ రూమ్ బ్యాక్ సైడ్ ఉన్నానని వెనక నుంచి వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తానని చెప్తాడు. అప్పుడే తన గన్తో ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చంపేసి తను కూడా చనిపోయినట్లు రేడియోలో వినిపిస్తాడు. బుల్లెట్స్ తీసుకురాలేదని డేహోని వెతుక్కుంటూ హ్యూన్జు రిటర్న్ వస్తుంది. డేహో భయపడిపోయి ఒక బెడ్ కింద దాక్కొని ఉంటాడు. అప్పుడే అక్కడికి మాస్క్ మ్యాన్ వచ్చేస్తారు. హ్యూన్జు గన్ లోడ్ చేసుకొని వాళ్ళని కాల్చేకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఓల్డ్ ఉమెన్ తనని ఆపేసి ఇంకా ఆపేయమని చెప్తుంది. మేబీ తను ఒంటరిగా వెళ్తే చనిపోతుందని గ్యోమ్జా అలా చేసి ఉండొచ్చు. ఇంకోవైపు బుల్లెట్స్ లేక గ్యోంగ్సుక్ ఇంకా తనతో పాటు ఉన్న కొంతమంది ఇక్కడ దొరికిపోతారు. వాళ్ళు లొంగిపోయినా కూడా ఇక్కడ మాస్క్ మ్యాన్ వాళ్ళని కాల్ చేస్తారు. గ్యోంగ్సుక్ని కూడా కాల్ చేస్తారు. కానీ పూర్తిగా చనిపోయినట్లు మాకు చూపించరు. మేబీ ఆర్గాన్స్ కోసం చనిపోకుండా కాల్చి ఉండొచ్చు. ఇంకోవైపు గియోహున్ ఇంకా తన ఫ్రెండ్ జాంగ్బే కూడా దొరికిపోతారు. ఇన్హో వాళ్ళని చనిపోయినట్లు నమ్మించి తన మాస్క్ వేసుకొని కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వస్తాడు. తను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తన ముందర ఇక్కడ తన ఫ్రెండ్ జాంగ్బేని కాల్చి చంపేస్తాడు. ఇక్కడ బాధతో గిహున్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. దీంతో సీజన్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో సీజన్ 3లో గ్యోంగ్సుక్ ఇంకా బ్రతికే ఉన్నాడా, జున్హో ఆ ఐలాండ్ని కనిపెడతారా లేదా? ఈ గేమ్లో ఇంకా 3 లెవెల్స్ మిగిలి ఉన్నాయి. అవి కంప్లీట్ చేస్తారా లేదా గేమ్ ఆగిపోతుందో లేదో వచ్చే సీజన్లో చూడాలి. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.